సో మనతో పాటు రమణ గారు ఉన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు గతంలో. రమణ గారు నమస్కారం. తప్పెవరిది? మీ ఇంజనీర్లదా అండ్ మీ అంటే మీ మాజీ కొలీగ్స్ దా లేకపోతే పొలిటికల్ లీడర్షిప్ దా? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు తెలంగాణ వచ్చిన సంబరంలో మనము ఎలా మూవ్ కావాలి, మన ప్రభుత్వం ఎలా మన ప్రాజెక్టులు ఎలా మూవ్ చేసుకోవాలి అనేటువంటి విషయంలో మనం చాలా వెనుకబడ్డాము. అంటే దానికి కారణం ఉందంటే రాజకీయ నాయకులేమో ఇంజనీర్లు అయిపోయారు, ఇంజనీర్లు ఏమో రాజకీయ నాయకులు అయిపోయారు. రాజకీయ నాయకులు ఇంజనీర్ల ఫోజులు కొట్టారు. మేము గూగుల్ ఎర్త్ లో చూసి మేము ప్రాజెక్టులు మేము ప్రపోజ్ చేస్తాము, మా అర్ధరాత్రి మా కళ్ళన్ని ఓంగా కూడా మేము గూగుల్ ఎర్త్ లో చూసి ఎవరు ప్రాజెక్టులను డిజైన్ చేయరండి. దానికి గూగుల్ ఎర్త్ అనేది మనకు జస్ట్ లొకేషన్ మ్యాప్, ప్రిలిమినరీ సర్వేకి పనికొస్తుంది. పిఐఆర్ అంటారు దాన్ని. ప్రిలిమినరీ సర్వేకి పనికొస్తుంది, ఫిజిబిలిటీ రిపోర్ట్ కు పనికొస్తుంది. అంతేగాని డీటెయిల్ సర్వే అనేది ఫీల్డ్ మీద పోతే గానీ చేయలేము. ఎందుకంటే నా సర్వీస్ లో ఎప్పుడు కూడా మేము మ్యాప్లతోనే మొత్తము పని కాదండి. మ్యాప్ల పని జస్ట్ ఒక 1% అంతే. ఫిజిబిలిటీ అనేది ఆ క్యాచ్మెంట్ ఏరియా వర్కౌట్ చేసి తర్వాత రెయిన్ఫాల్ పర్టికులర్ డేటా తీసుకొని ఎంత డిశ్చార్జ్ వస్తుంది, ఎంత ఫ్లడ్ వస్తుంది, ఇవన్నీ కూడా మనము ఫండమెంటల్ డేటాస్ అంటే మనకు ప్రిలిమినరీ డేటా మనకు వస్తుంది. కానీ ఒక డిపిఆర్ అంటే చాలా పెర్ఫెక్ట్ గా డిపిఆర్ కూడా 20% 10% అంతే. డిపిఆర్ అనేది 10% కే చేస్తారు, అది మొత్తం సర్వే చేయరు. కాబట్టి ఈ డీటెయిల్ గా సర్వే అనేది అవుతుందో అది చాలా అవసరము. కాబట్టి దీంట్లో స్కోపులలో రాజకీయ నాయకులు తలకాయ పెట్టొచ్చు, కానీ ఇంజనీరింగ్ లో రీఇంజనీరింగ్ లో తర్వాత ఈవెన్ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు దాని సైటే షిఫ్ట్ చేశారు రీఇంజనీరింగ్ పేరుతో. ఎక్కడైతే బ్యారేజ్ కట్టాలో అసలు దీని మొదటి కథ అసలు యాక్చువల్ గా మేము టెండర్ ఇచ్చినప్పుడు ఇది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. ఇది అది ఇచ్చినప్పుడు మేము కన్సల్టెన్సీ టెండర్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ డి టెక్నికల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అప్పుడు ఇచ్చినప్పుడు బ్యారేజ్ అనేది స్కోప్ లో లేదు. ఎట్లా అంటే దేవాదులలో కూడా మనం బ్యారేజ్ స్కోప్ లో లేదు, అక్కడ కూడా మనం బ్యారేజ్ లేకుండానే phase 1 phase 2 phase 3 మనం ప్రపోజ్ చేసుకున్నాము, లిఫ్ట్ చేసుకున్నాం కూడా. అక్కడ బ్యారేజ్ అంటే నీళ్లు ఉంటే సరిపోతుంది మనకు. సరే ప్రైమరీగా ఇప్పుడు నేను ఒకటే సూటిగా టెక్నికల్ కాకుండా కామన్ పబ్లిక్ అర్థమయ్యే విధంగా రెస్పాన్సిబిలిటీ ఇంజనీర్లకు కాంట్రాక్ట్ సంస్థకు ఉంటుందా, పొలిటికల్ లీడర్షిప్ ఉంటుందా? అందరికీ ఉంటుందండి. తెలంగాణ ప్రజలకు కూడా ఉంటుంది. దీనిలో ప్రజలు కూడా చాలా చక్కగా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఎవడెక్కడ పోతే నాకేంది, నాకు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు వస్తున్నాయి, లేకుంటే నా కాంట్రాక్టర్లు కూడా నాకు లాభం వస్తుంది, లేబర్ కూడా నాకు పని దొరుకుతున్నది. 1,00,000 కోట్ల తట్టల మట్టి పోశారు ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. వాళ్ళు హెడ్డింగ్ ఇచ్చుకున్నారు ఈనాడు లోపల, మన నమస్తే తెలంగాణ పత్రికలో. నాకు చాలా బాధ అనిపించింది. ఈ 1,00,000 కోట్ల తట్టల మట్టి ఎవరి నోట్లో పోశారు? తెలంగాణ నోట్లో పోశారు అందరు కలిసి. తెలంగాణ ఇవాళ అప్పుల పాలైంది. ఎందుకైంది? బికాజ్ ఆఫ్ కాళేశ్వరము ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు అనే పేరుతో, నీటి పేరుతో జరిగినటువంటి యొక్క ఈ అరాచకం అనండి, ఈ ఆర్థిక అరాచకం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ అంటేనే డిపార్ట్మెంట్ లో పనిచేసే పిల్లలు పాపం వాళ్ళు యంగ్ అంటే డిఈలు, ఏడబ్ల్యూలు వాళ్ళైతే పాపం మేము డిపార్ట్మెంట్ లో ఎందుకు వచ్చి జైనామరా అనేటువంటి పరిస్థితి వచ్చింది పాపం. కొంతమంది నిజాయితీ జీతం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, 90% అట్లనే ఉంటారు. ఏదో కొంతమంది మురళీధర్ లాంటి వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ అంతా ఉపయోగించి మొత్తము డిపార్ట్మెంట్ ను నాశనం చేశారు. ఇరిగేషన్ కాదు, ఇరిటేషన్ వచ్చేట్టుగా చేశారు. చాలా మంది ఇరిగేషన్ పేరు చెప్పడానికి కూడా నేను అక్కడక్కడ భయపడుతున్నా. ఇరిగేషన్ అనగానే మీ దగ్గర మస్తు వాస్తుంటే సార్ మీకేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అంటున్నారు అందరు ఎక్కడ చూసినా గానీ. అంటే మొత్తం బాగా బదనామైంది, చెప్పండి. బాగా బదనామైంది అంటున్నారు.
బదనాం కాదండి, చాలా బదనాం కాదు. మొన్న చూసారు కదా ఏసీబీ ఒక కేసు, ఒక వికెట్ పడలేదు కదా, ఒక వికెట్ అయితే పడిపోయింది కదా ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ కేసు లోపల. ఆయన పడక ముందే ఆయన గురించి చాలా వినొస్తున్నది. ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తాడు, మినిస్టర్ అవుతాడు అనే కాడికి డిపార్ట్మెంట్ లో కూడా ఆయన భార్య ఇంజనీరింగ్ చీఫ్ అడ్మిన్, ఆయన చీఫ్ ఇంజనీర్ అడ్మిన్ ఆమె. తర్వాత ఇక్కడ ఆయనేమో ఇంజనీరింగ్ చీఫ్ ప్రాజెక్ట్ సైడ్. కాబట్టి ఏమైనా పోస్టింగ్ ఇవ్వాలంటే ఆమె ఇవ్వాలి. అంతకుముందు డిప్యూఎన్స్ కూడా పనిచేసింది ఆమె. సో రాజ్యం వెళ్ళిన వాళ్ళిద్దరు కూడా. సరే ఆ ఒక్కతన్నే ఇప్పుడు ఇవాళ ఆ అసెట్స్ కేసులో చేశారు. అదే ఈమె కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఖచ్చితంగా దాంట్లో. అవినీతి లోపల ఈ అరాచకము ఏదైతే ఆర్థిక అరాచకం ఎత్తుందో, ఈ ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా చేశాడు హరిరామ్. ఎండి మొత్తము కాళేశ్వరం కార్పొరేషన్ ఫండ్స్ తీసుకొచ్చిందంతా కూడా. ఆ లోన్, అది ఫండ్స్ కాదు, అవి లోను. ఆ లోన్ కూడా ఏ ఇంట్రెస్ట్ దాదాపు 10% పైననే. జనరల్ గా ఇంట్రెస్ట్లు చాలా తక్కువ ఉంటాయి. జపాన్ జేబిఎస్సి కానీ ఇటువంటి వాటికి 3%, 4%, 5% అట్లా చాలా తక్కువ రేట్ లో ఇంట్రెస్ట్లు తీసుకొస్తే కొంచెం బడ్డలు తక్కువ పడుతుండే. అంటే దాని యూటిలైజేషన్ ఉన్నప్పటికీ దాని లోన్స్ ఏవైతే తీసుకొచ్చారో అవి కూడా చాలా క్రేజీగా తీసుకొచ్చారు. అంటే సరే, మనం అది పక్కన పెడదాం. నేను మీతో మాట్లాడదలుచుకుంది విజిలెన్స్ సంబంధించిన యాంగిల్. విజిలెన్స్ యాంగిల్లో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఇంజనీర్ల మీద అని అంటున్నారు. అది కరెక్టేనా? తీసుకోవాలండి. ఇప్పుడు మార్చ్ లో ఇచ్చారు ఈ విజిలెన్స్ రిపోర్టు. 18/3/2025 నుంచి ఇది పెండింగ్ ఉన్నది. ఎందుకు పెండింగ్ ఉన్నది? అది మీకు నాకు అందరికీ అర్థమయ్యే విషయమే. ఈ రకంగా పెండింగ్ లో విజిలెన్స్ అనేది అనగానే అది వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దీనికి కారణం ఏదో ఉంటుంది కదా, కారణం లేకుండా ఉండదు కదా ఏదైనా కదా. ఇప్పుడు ఇంతమంది ఆఫీసర్లు, దీంట్లో 17 మంది ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ అంటే మొన్నటి వరకు అందరూ సిడబ్ల్యూసి నుంచి అందరూ వచ్చి విజిట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని విజిట్ చేసిన ఇప్పుడు మన ఇంజనీర్లను కొనియాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అటువంటిది మన ఇంజనీర్లు కేసుల దానిలో పడడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం లేదు, వాళ్ళు డిలీట్ చేసిపోయారు డిస్కవరీ ఛానల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇజ్జత్ కచరా అయిపోతుంది డిస్కవరీ ఛానల్. ఆయన ఎవరైతే నల్ల వెంకటేశ్వర్లు ఉన్నాడో, ఆయన డాక్టర్ నల్ల వెంకటేశ్వర అని పేరు పెట్టుకున్నాడు. నీకు డాక్టర్ ఎప్పుడు ఇచ్చారా అని నేను అడుగుదాం అనుకున్నా. ఆయనకు రీసెర్చ్ పిహెచ్డి చేసినట్టున్నాడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నాకు జన్మ ధన్యమైంది అంటాడు. సో ఇటువంటి వాళ్ళు కొంతమంది మూలంగా ఈ ప్రాజెక్టు యొక్క అసలు దాని ఉపయోగం ఉన్నా లేకున్నా, మేము వరల్డ్ రికార్డు కోసం ఇంత కాంక్రీట్ వేసాము, ఎన్ని లక్షల కిలోమీటర్ కాంక్రీట్ వేసాము చెప్పుకోవడానికి, మేము ఇన్ని టన్నులు తవ్వాము, ఎన్ని కిలోమీటర్లు ఒక ఎస్ఎల్బిసి టన్నులు 41 కిలోమీటర్ తవ్వలేకపోయినాము, ఇంత ఇన్ని టన్నులు తవ్వినామని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అక్కడ అవసరం ఉన్నదేమో ఎస్ఎల్బిసి టన్నులు, అక్కడ తవ్వకుండా చూసినాం కదా. మొన్న 7 శవాలుగా చచ్చిపోతే కూడా ఒక్క శవం చేయగలిగినాం. 6 శవాలు కూడా అలానే ఉండిపోయినాయి, ఇప్పటికి కూడా అక్కడనే ఉండిపోయినాయి. సో ఈ చిన్న టనల్నే తవ్వలేకపోయినాం. ఇక్కడ ఏదైతే ఇక్కడ దీనిలో ఒక ఇరిగేషన్ సంబంధించి ఒక చిన్న విషయం అందరికి తెలియదు. అవినీతి అందరు అంటున్నారు, అని అవినీతి లేదు అని చెప్పేసి ఎవరైతే ఏజెన్సీ చేసారో వాళ్ళు అంటున్నారు. ఇక్కడ పెద్ద అవినీతి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపల కాంట్రాక్టర్స్ కి ప్రాఫిట్ 14%, అరౌండ్ 13-14 మధ్య, ఆ పర్సంటేజ్ ని ఎస్ఎస్ఆర్ రేట్లలో యాడ్ చేసి రేట్లు తయారు చేశారు. అప్పటి నుంచి 2005 or 6 ఆ ఇయర్ నుంచి రాజశేఖర రెడ్డి సీఎం పీరియడ్ నుంచి. సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో దాని మీద 14% మీద మళ్ళీ ఒక 5% ఎక్సెస్ అంటే ఏమవుతుంది, 20% అవినీతి. అవినీతి అంటే న్యాయంగా, అంటే లీగల్ గానే మన కాంట్రాక్టర్ కి ఇస్తున్నాం, అప్పనంగా ఇస్తున్నాం. అంటే 20% 1,00,000 కోట్లలో వేసుకోండి, 20,000 కోట్లు మనము అప్పనంగా ఇస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఇవాళ ఎవరికి ఇచ్చినా కాంట్రాక్ట్ ఇచ్చినా 20,000 కోట్లు. సరే సార్, ఇదంతా చెప్తే ఒకటి అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. ప్రాజెక్టులు, కమిషన్లు, అవినీతి ఇది ఏ పార్టీ ఏ వ్యక్తులు కాదు, జనరలైజ్ అయిపోయింది. రాజకీయ ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి ఈ ప్రాజెక్టులన్నీ కూడా, ఏ ప్రాజెక్ట్ అయినా అదొక సాధనం అయిపోయింది. నేను అనేది ఏంటంటే సరే ఖర్చు పెట్టారు, అదే ఇప్పుడు మేడిగడ్డ కూలిపోవడానికి
లేకపోతే ఈ పిల్లర్లు కుంగిపోయినాయని వాళ్ళు అంటారు, వీళ్ళేమో ఒక పర్యవాసింది అంతే అని బీఆర్ఎస్ అంటది. ఏదేమైనా దాన్ని ఇప్పుడు రిపేర్ చేయడానికైతే ఎంత 400-500 కోట్లు ఖర్చు అవుద్దా? నేనైతే నా అభిప్రాయం ఒకటేనండి, మేడిగడ్డ ఎందుకు కూలిపోయిందంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మేడిగడ్డ కూలిపోయింది, లేకుంటే కూలిపోకపోతుండే. మేడిగడ్డ కూలిపోయినా పంపు చేయడానికి అదేం అడ్డం కాదు, ఒక్క పియర్ అడ్డం కాదు. 16 నెలల నుంచి మనం ఉట్టిగానే దాన్ని పెట్టాం. మేడిగడ్డ ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు. అవును, ఇది ఏనుగు కొండ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు. మేడిగడ్డ అసలు అవసరమే లేదు. మేడిగడ్డతోని బ్యారేజ్ అనేది క్రస్ట్ లెవెల్ కైనా నీళ్లు ఆపినా మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ పంపులకి మనకు నీళ్లు అందాలంతే. ఒకవేళ పంపులు పైన ఉన్నాయి అనుకోండి, పంపులు కిందికి చేసుకోవచ్చు, లోయర్ చేసుకొని కూడా మనం పంపు చేసుకోవచ్చు. ఆ పంపులు అవసరమే పడదు. ఇప్పుడు ఈ మధ్యలో మన మినిస్టర్ హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు, అసలు ఎల్లంపల్లి నీళ్లను తర్వాత మిడ్మానేరు నీళ్లను అక్కడికి వచ్చిన ఫ్లడ్ ని వాడుకోగలిగితే మనకు చాలా వరకు అవసరాలు తీరిపోతాయి. ఇవి కూడా సరిపోనప్పుడు, ఇక్కడ కూడా సరిపోనప్పుడు మన ప్రాణహిత నీళ్ళని మనము అప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 సరిపోతాయి. నిజానికి ఎల్లంపల్లి నుంచి లాస్ట్ ఇయర్ 340-350 టీఎంసీలు కిందికి పోయినాయి. ఎగ్జాక్ట్లీ ఎల్లంపల్లి మీద నుంచి లాస్ట్ 5-6 ఏళ్లుగా లాస్ట్ 6 సంవత్సరాలుగా 100 టీఎంసీలకు తక్కువ పోలేదు ఎల్లంపల్లి నుంచి. నాట్ 1 ఇయర్ అది వరుసగా 400 టీఎంసీలు కిందికి పోయినా మనము కనీసము 100 టీఎంసీలన్నా మనము పైకి తీసుకోవచ్చు. దాని ఈల్డ్ ఎంత అంటే, నేను ఎల్లంపల్లి టెక్నికల్ గా పనిచేశాను, దానికి సంబంధించిన ఎల్లంపల్లిని కూడా, ఎల్లంపల్లి అసలు హార్ట్ అండి. అసలు హార్ట్ కి స్ట్రోక్ కలిగింది ఎల్లంపల్లికి. ఎల్లంపల్లి ఏదైతే స్కోప్ లో ఉందో ఆ స్కోప్ లో ఒక్కటి కూడా దాని ఎల్లంపల్లి స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని ఊసరవెల్లి లాగా రంగులు మార్చుకుంటూ పోయారు, దాని స్కోప్ అంతా మార్చుకుంటూ పోయారు. ఎట్లా అంటే ఫస్ట్ లో 4.5 lakh acres కి ఫస్ట్ ఉండే, దాన్ని తీసిపడేసి దానిలో phase 1 అని చెప్పి 2 lakh acres కి దానిలో ఒక బిట్ చేశారు. అక్కడ కన్సల్టెన్సీకి ఇచ్చారు 4.5 lakh acres. అది అవుతూనే ఉన్నది. ఈ మధ్యలో 2 lakh acres కి ఒకటి ఇచ్చారు. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఏదైతే మనం 65 టీఎంసీ దాని ఈల్డ్ ఉందో ఆ ఈల్డ్ ను మనం వాడుకోగలిగితే, 65 అనేది అది ఈల్డ్ 75% ఆధారంగా ఈల్డ్, 50% ఆధారంగా ఇంకా పెరుగుతుంది. సో అటువంటి వాటర్ ని మనం లిఫ్ట్ చేసుకోగలిగితే ఎల్లంపల్లి నుంచి కనీసం ప్రతి ఇయర్ లో 65 టీఎంసీలు కిందికి పోతుంది, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా మీరు చెప్పేది? కిందికి కూడా కాదు, 65 టీఎంసీలు మనము వాడుకోవచ్చు. ఎల్లంపల్లి డిపెండబిలిటీ ఈల్డ్ అంటారు దాన్ని. అంటే 70% నీటి లభ్యత ఉంటే, 3 సంవత్సరాల నీటి లభ్యత ఉంటే 3 ఇయర్స్ లో 3 ఇయర్స్ లో 4 ఇయర్స్ లో 3 ఇయర్స్ వర్షాలు వస్తాయి అన్నట్టు, అంతేనా? 75% డిపెండబిలిటీ అంటే అదన్నమాట. 75% డిపెండబిలిటీ ఇయర్ అంటారు దాని యొక్క. మనకు సక్సెస్ 4 ఏళ్లలో 3 ఏళ్ళు సక్సెస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఫ్లడ్ ప్రాజెక్ట్ ఉందండి మిడ్మానేరు, అది 8 years ఒకసారి సక్సెస్ అవుతుంది. నేను అడిగినా ఒకసారి మా చీఫ్ అడిగితే 8 years ఒకసారి ఫ్లడ్ ఈ ఏదైతే ఫ్లడ్ వాటర్ మీద కట్టేటువంటి సక్సెస్ అవుతాయి. అట్లా 75% ఈల్డ్ ఏమో గోదావరిలో ఉంది. కృష్ణాలో అయితే 65% ఈల్డ్, 50% ఈల్డ్ కూడా మనము ఇప్పుడు బ్రిజెస్ ట్రిబ్యునల్ లో 50% ఈల్డ్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడైతే నీళ్ళ అంటే మనకు అవసరం ఉందో, ప్రాజెక్ట్ అవసరం ఉందో అక్కడ అట్లా కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. 70% ఈల్డ్ అనేది అది మామూలుగా ఏ ప్రాజెక్ట్ కైనా అని అది ఒక ప్రామాణికంగా మనం తీసుకుంటాం అన్నమాట. సో ఒకటి నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవడం కరెక్టే అంటారు ఓవరాల్ గా. ఇక్కడ సార్ తీసుకోకపోతే ఈ ఇంజనీరింగ్ అందరూ రాజీనామా చేసి వేరే కూలి పని చేసుకొని బతుకుతాడు. అట్లా ఉన్నది పరిస్థితి. అంటే మిగతా ఇంజనీర్లకు హెచ్చరికనా ఇప్పుడు పనిచేసే వాళ్ళకి తీసుకుంటే కనుక? మిగతా ఇంజనీర్లు నాతో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఏమంటే, సార్ ఇట్లా ఉంటే లాభం లేదు, మేము 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 ఇప్పుడు ఏదో జాయిన్ అయ్యాము, ఇక్కడ ఏదో మంచి ప్రాజెక్టులు కడతాము అది ఇది అనుకున్నాము, ఈ సాఫ్ట్వేర్ సైడ్ పోయినా బాగుంటుండే, మేము అనవసరంగా ఇక్కడ జరిగిపోయాము. వాళ్ళకి మెజర్మెంట్ బుక్ రికార్డ్ చేయడం రాదు, వాళ్ళకి ట్రైనింగ్ లేదు, వాళ్ళకి లెవెల్ చూడడం రాదు, వాళ్ళకి టోటల్ స్టేషన్ కొనిచ్చారు. ఏం లాభం? టోటల్ స్టేషన్ వాళ్ళకి తెలియంది, వాళ్ళు ఏం చెప్తే గదే సంతకం పెడుతున్నారు. మెజర్మెంట్ ఇప్పుడు మేజర్ ప్రాజెక్టుల్లో చాలా హెవీ వర్క్ ఉంటుంది బిల్ రికార్డ్ చేయాలంటే.
Okay. క్రాస్ సెక్షన్లు కానీ ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. గుడ్డిగా పై ఆఫీసర్స్ పెట్టమంటే సంతకం పెడుతున్నారు. సరే దానివల్ల ఏమన్నా కళ్ళ మీద ఉన్నారు కాబట్టి ఏదో కొంత జరుగుతుంది కావచ్చు. కానీ వాళ్ళు తెలియక ఇగ్నోరెన్స్ అన్నమాట. వాళ్ళ ఇగ్నోరెన్స్ ని ఈ పై ఆఫీసర్లు అందరూ కూడా వాడుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది మొత్తము కుక్కల చింపిన ఇస్తారిలాగా అయిపోయింది. మొత్తం రిఫార్మేషన్ పేరుతో అసలు కొన్నిటికి చీఫ్ ఇంజనీర్ లేరు, ఇంటర్ స్టేట్ కు చీఫ్ ఇంజనీర్ లేడు. హరీష్ రావు గారు కూడా అంటున్నారు. కానీ హరీష్ రావు గారి పీరియడ్ లోనే వారు చీఫ్ ఇంజనీర్ తీసిపడేశారు ఇంటర్ స్టేట్ కి. ఇవాళ ఒక ఎస్సీ, ఆయన ఎస్సీలు కూడా లేడు. ఆ ఉన్న ఈఏ ఎస్సీగా యాక్ట్ చేస్తున్నాడు. ఎంతైతే ఇంపార్టెంట్ మనకు ఇంటర్ స్టేట్ లో వేరే స్టేట్ లో మాట్లాడాలి. వేరే స్టేట్ నుంచి సిఈ వస్తాడు, అక్కడ ఈఎన్సీలు వస్తారు. మనకు ఇంటర్ స్టేట్ లో ఒక ఈఈ ఆయనతో మాట్లాడకూడదా చెప్పండి? అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ. అక్కడ బ్రిజెస్ ట్రిబ్యునల్ ప్రొసీడింగ్స్ లో మనం మాట్లాడాలంటే మన సైడ్ వాయిస్ మన వాయిస్ ఈ లెవెల్లో మన వాయిస్ ఉంటుంది. కాబట్టి చాలా ఈ గందరగోళంగా ఉంది. ఈ ఇరిగేషన్ అంటే ఆదిత్యనాథ్ దాస్ను పెట్టుకున్నారు అదొకటి అడ్వైజర్ గా. ఆయన మొత్తం ఆంధ్ర తొత్తు. ఆయన ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏపీ కంబైండ్ అప్పుడు కూడా ఆంధ్రకే వకాలత్ తీసుకున్నాడు ఆయన. తర్వాత ఇంకొక లీగల్ చైర్మన్ పెట్టుకున్నారు ఆయన, ఎక్స్ చైర్మన్. ఓకే 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 థ్యాంక్ యూ రమణ గారు. సో మొత్తానికి